హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు స్వాతిరాజు వ్లాగ్స్. మీరందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఇక్కడ నేనైతే మా ఆడపడుచు వాళ్ళ ఇంటికైతే వచ్చేసాను. ఇక్కడ వాళ్ళ ఇంట్లో బోనాల పండుగకైతే వచ్చేసాను. చూడండి ఇక్కడ బోనాలు కూడా రెడీ అయిపోయాయి. ఇక్కడ మా వదిన చూడండి మీకు హాయ్ చెప్తుంది. వాళ్ళ కోడలు కూడా వచ్చి హాయ్ చెప్తుంది చూడండి. వీళ్ళిద్దరు అత్తాకోడళ్ళు. ఇక్కడ నేను మా వదిన వాళ్ళ కోడలు ఇద్దరం కలిసి మామిడాకులైతే కుచ్చుతున్నాము. ఇక్కడ బోనాలయితే చల్లారిపోయాయండి. దాన్ని పూజిస్తున్నాం మేమిక్కడ. నేనైతే ఇక్కడ ఆయిల్ పెట్టిస్తుంటే, మా శృతొచ్చేసి బోనాన్ని పసుపుతో పూజిస్తుందండి. మేమైతే ఈసారి కొత్తగా అమ్మవారి ఫేస్‌ని డ్రా చేయడానికి ట్రై చేస్తున్నాము. చూడండి. ఎలా వస్తుందో అనుకున్నాం కానీ చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా చూసేయండి. ఇలా అమ్మవారి ముక్కు పుడక బొట్టు పెట్టగానే చాలా బావుందండి. ఇలా ఒకటైతే బోనం పూర్తయిపోయిందండి. కంప్లీట్‌గా చేసేసాం. చూడండి ఎంత బావుందో. ఇప్పుడు ఇంకో బోనాన్ని కూడా ఇలాగే పొదించుకుంటున్నాం. చూసారా 2 బోనాలైతే రెడీ అయిపోయాయి. కంచులోకి కూడా పొదించుకున్నాం. ఇక్కడ మా అల్లుడొచ్చేసి గుడికి తీసుకెళ్ళడానికి టెంకాయలన్నీ రెడీ చేస్తున్నాడు. ఇక్కడ నేనైతే మా ఇంటికొచ్చేసి రెడీ కూడా అయిపోయాను. నా ఫుల్ లుక్ ఎలా ఉందో చూసేయండి. గోల్డ్ కలర్ శారీకి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చి శారీ అయితే చాలా బావుంది. ఇక్కడైతే మా పిల్లలు కూడా రెడీ అయిపోయారు. కూడా మీకు హాయ్ చెప్తున్నారు. ఇక మేమైతే వెళ్ళిపోతున్నాం మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి. చూసారా ఇక్కడైతే డప్పు చప్పులతో బోనాలైతే తీసుకెళ్తారు. ఇక్కడైతే మా ఆడపడుచు వాళ్ళ కోడలు కూడా రెడీ అయిపోయారు. ఇక్కడైతే బోనాల పైన దీపాలు వెలిగించి టెంకాయ కొట్టి బోనానైతే తీసుకెళ్తారు. ఇలా డప్పు చప్పుల మధ్య బోనాలు వెళ్తుంటే చాలా బావుంటుందండి. చూడండి ఇక్కడ అన్ని రెడీ చేసేస్తుంది మా వదిన. ఇక్కడ మా అన్నయ్య కూడా వచ్చేసాడు. మీకు హాయ్ చెప్తున్నాడు. ఇక్కడ నేనైతే బోనం వాళ్ళకు తల మీద ఎత్తుతున్నానండి. ముందైతే మా ఆడబిడ్డకు బోనాన్నయితే ఎత్తుతున్నాను. అది సరిగా ఉందా లేదా చూసుకోమని కూడా చెప్తున్నానండి. ఎందుకంటే అక్కడి వరకు వెళ్ళాలి కదా! చాలా దూరం అండి వీళ్ళ పోచమ్మ గుడైతే. ఇక్కడ వాళ్ళ కోడలికి కూడా బోనం ఎత్తాను. జాగ్రత్తగా పట్టుకోమని చెప్తున్నాను. బావుందా లేదా, కుదిరిందా లేదా బోనం తలపైన అని చూస్తున్నాను. తనైతే ఫస్ట్ టైమ్ అంటండి బోనం ఎత్తుకోవడం. చూడండి. అయినా బానే ఎత్తుకుంది. అత్త కోడలిద్దరూ బయలుదేరిపోయారండి ఇంట్లోంచి బోనాలు తీసుకొని. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు సంఘంలో ఉన్న వాళ్ళందరూ చేస్తున్నారు కాబట్టి అందరూ కలిసి వెళ్తారు. ఇప్పుడు వీళ్ళు కూడా అక్కడికే బయలుదేరిపోయారు. ఈసారి మాత్రం ఇక్కడ బోనాల పండుగలా అనిపించలేదు. బోనాల జాతరలా అనిపించేలా చేశారు బోనాలు. ఇక్కడ నేనైతే మొన్న శారీస్ వీడియో చూసారా? ఆ అక్కయ్య వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయాను. అక్కయ్య కూడా మీకు హాయ్ చెప్తుంది చూడండి. వాళ్ళ బోనాలు కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఇందులో ఒక బోనం నేను ఎత్తుకోబోతున్నాను. అందరూ బాగా రెడీ అయిపోయి బోనాలు ఎత్తుకుంటే ఎంత బావుందో. అసలు చాలా చాలా బాగా జరుపుకున్నారండి పండుగనైతే. బోనాలన్నీ ఎత్తుకొని అందరూ నడుచుకుంటూ వస్తుంటే చాలా బాగా అనిపించిందండి. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం బోనాల పండుగను. మీరు బోనాల పండుగ జరుపుకున్నారా లేదా కామెంట్ చేసి చెప్పండి. వంటలకు వెళ్లారా లేదా కూడా కామెంట్ చేసి చెప్పండి. మా బోనాలు ఎలా అనిపించాయో కూడా కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ అండి ముందు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను కాస్త సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇక చూడండి బోనాలైతే అన్నీ ఎలా వెళ్తున్నాయో. అందరూ కలిసి ఇలా బోనాలు ఎత్తుకొని వెళ్తుంటే చాలా బాగా అనిపించిందండి. మీకు కూడా ఎలా అనిపించిందో చెప్పేసేయండి. ఇక్కడ చూసారా? నేను కూడా మా వదినతో పాటు నడుచుకుంటూ వస్తున్నాను చూడండి. ఇలా గల్లీ గల్లీ నుండి బోనాలన్నీ కలిసి వెళ్తుంటే చాలా బావుందండి. ఇలా ప్రతి గల్లీలోంచి బోనాలు వచ్చే వరకు మెల్లి మెల్లిగా నడుచుకుంటూ వెళ్తారు. ఎలాగైతే మా వదిన వాళ్ళు వాళ్ళ బోనాలు ఎత్తుకొని మెయిన్ రోడ్ మీదకొచ్చారో అలాగే చూడండి. ఇలా వేరే గల్లీ నుండి కూడా అలా వచ్చి జాయిన్ అయితారు అందరూ. అన్ని బోనాలు ఒక దగ్గర చేరిన తర్వాత అందరూ కలిసి వెళ్తారండి. వీళ్ళంతా సంఘం సభ్యులండి. ఇప్పుడైతే చూసారా? సంఘం సభ్యులందరూ కలిసి డాన్స్ వేస్తున్నారు. అందరూ ఫుల్ జోష్‌గా డాన్స్ అయితే వేశారండి. మీరు కూడా చూసేసేయండి. ఆ డీజే పాట కూడా పెడదాం అనుకున్నాను కానీ కాపీరైట్ పడుతుందని చెప్పేసి పెట్టలేదండి. ఇక్కడ మా అల్లుడు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే చాలా సూపర్‌గా డాన్స్ అయితే వేశారండి.
వాళ్ళు డాన్స్ చేస్తుంటే మాకు కూడా డాన్స్ చేయాలనిపించింది. ఇక్కడ నేనైతే అక్కయ్య వాళ్ళ బోనం అయితే ఎత్తుకున్నానండి. ఇక్కడ వీళ్ళైతే అసలు డాన్స్ అయితే ఆపట్లేదండి. చాలా సేపు అలా డాన్స్ చేస్తూనే ఉండిపోయారు. ఇక మెల్లగా మెల్లగా మేమైతే ముందుకైతే వచ్చేస్తున్నాం. మేమైతే చాలా దూరం వెళ్ళాలండి. మేము వెళ్ళొచ్చేసరికి దాదాపు 4 గంటల సమయం అయితే పట్టింది. నేను కూడా ఫస్ట్ టైమ్ అండి బోనం ఎత్తుకొని అంత దూరం నడవడం. ఇట్లా అన్ని బోనాలన్నీ లైన్‌గొస్తుంటే చాలా సూపర్‌గా ఉందండి. ఇప్పుడు నేను వీడియోలో చూస్తుంటే కూడా చాలా బాగా అనిపిస్తుంది. మీకెలా అనిపిచ్చిందో కామెంట్ చేయండి. ఇక్కడ మా చిన్న ఆడపడుచు కూడా వచ్చేసిందండి. వాళ్ళ అబ్బాయి, తను మీకు హాయ్ చెప్తున్నారు చూడండి. నేను బోనం ఎత్తుకొని వీడియో తీస్తున్నాను చూడండి. ప్లీజ్ అండి నా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. మేమిక్కడ నుండి టెంపుల్‌కి వెళ్ళేసరికి చీకటి కూడా అయిపోయింది. ఆల్మోస్ట్ మేమిక్కడికొచ్చేసరికి 2 గంటల సమయం అయితే పట్టిందండి. చూడండి ఇక్కడ వీళ్ళింకా ఏ మాత్రం జోష్ కూడా తగ్గకుండా డాన్స్ అయితే చేస్తున్నారు. కానీ మాకైతే అంతసేపు బోనం ఎత్తుకొని, అంతసేపు నిలబడి ఉండేసరికి కాళ్ళు, చేతులైతే విపరీతమైన పెయినొచ్చేసాయండి. ఇక్కడ చూడండి మగవాళ్ళ డాన్స్ అయిపోగానే ఆడవాళ్ళు కూడా డాన్స్ చేశారు చూడండి. అసలందరూ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. చూస్తుండగానే గుడి కూడా వచ్చేసింది. టెంపుల్ అయితే చిన్నగా ఉన్న అమ్మవారు మాత్రం చాలా పవర్‌ఫుల్ అండి. ఇక్కడనైతే మేము అన్ని బోనాలు ఒకే దగ్గర పెట్టేసి నైవేద్యానికి అన్నిటిలోంచి కొంచెం కొంచెం తీసి ఒకే దాంట్లో నైవేద్యాన్ని పెడుతున్నారండి ఇక్కడ. ఇక్కడ మేమైతే ఆలోపు దర్శనానికైతే వెళ్ళిపోయాం. అమ్మవారు చూసారా ఎంత నిండుగా అనిపించిందో. ఇక్కడ ఓడిబియ్యం పోసేవాళ్ళు ఓడిబియ్యం కూడా పోస్తున్నారు. ఇక్కడ చూడండి ఆ తల్లి ఎంత బావుందో. నేను మా చిన్న ఆడపడుచు అయితే దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడ చూసారా అన్నిట్లోంచి కాస్త కాస్త తీసి నైవేద్యాన్ని ఆ తల్లికైతే పెడుతున్నారు. ఇక్కడైతే బోనం సమర్పించిన తర్వాత మేకనైతే జడతకు కూడా పట్టేశారు. గుడిలో అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మేము రిటర్న్ కూడా బయలుదేరిపోయాం. మేమిక్కడ ఇంటికి కూడా వచ్చేసాం. ఇలా మళ్ళీ కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్తామండి. ఇలా ఇంట్లోకి వచ్చేసి బోనాన్ని దింపేస్తున్నారు మా వదిన వాళ్ళు. ప్లీజ్ అండి నా వీడియో గనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియోస్ అన్నీ చూడండి. నన్నైతే కాస్త ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. ఈ రోజుకి ఇదేనండి వీడియో. బాయ్.